నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. ఖాతా నెంబర్ అంటే ఏంటి? ఒక్క పట్టాదారు పాస్ పుస్తకానికి లేకపోతే ఒక పట్టాదారుడికి ఒకటే ఖాతా నెంబర్ ఉంటుందా? సో మిత్రులారా, ఏదైనా ఒక వ్యవసాయ భూమి మనం కొనుగోలు చేసినప్పుడు ఒకవేళ సబ్ రిజిస్ట్రార్ వద్ద సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్న సందర్భంలో మనము మ్యుటేషన్ చేసుకుంటే మనకు పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తారు. ఒకవేళ మనకు తాతల నుంచి వచ్చిన ఆస్తి మన తండ్రి పేరు మీద నుంచి మనకు వచ్చే క్రమంలో అది సక్సెషన్లో భాగంగా రిజిస్టర్డ్ సేల్ డీడు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లేకపోయినా మ్యుటేషన్ చేసి మన పేరు మీద సక్సెషన్లో భాగంగా ఒక పట్టాదారు పాస్ పుస్తకాన్ని జారీ చేస్తారు. అయితే ఒక గ్రామంలో మనకు ఎన్ని సర్వే నెంబర్లలో ఎంత భూమి ఉన్నా కూడా ఒక పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తారు. ఆ పట్టాదారు పాస్ పుస్తకానికి ఒక ఖాతా నెంబరు కేటాయిస్తారు. ఆ ఖాతా నెంబర్లో మన గ్రామంలో అంటే ఏ గ్రామానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నదో ఆ గ్రామంలో మనం ఎన్ని ఎకరాలు కొనుగోలు చేసినా లేదా పౌతిలో భాగంగా వచ్చినా లేదా గిఫ్ట్లో భాగంగా వచ్చినా ఆ పట్టాదారు పాస్ పుస్తకంలోనే ఆ అంశాలన్నీ ఆ సర్వే నెంబర్లన్నీ మనం కొనుగోలు చేసిన భూములు మనకు వారసత్వంగా వచ్చిన భూములన్నీ కూడా నమోదు చేస్తారు. అంటే ఒక పట్టాదారు పాస్ పుస్తకానికి ఒక ఖాతా నెంబర్ ఉంటుంది. కొన్నిసార్లు ఈ ధరణిలో అవకతవకలు జరిగి ఒకే గ్రామంలో ఒకే వ్యక్తికి 2 ఖాతా నెంబర్లు కేటాయిస్తూ 2 రకాల పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా జారీ చేసినారు. ఇలా జారీ అయిన సందర్భంలో ఎంఆర్ఓ గారు నోటీస్ ఇచ్చి ఒక పట్టాదారు పాస్ పుస్తకాన్ని రద్దుపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు, భూమికి సంబంధించిన అంశాలు మీకు తెలియపరచడం కోసము చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.